ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బాధక స్థానం అంటే ఏంటి, బాధకాధిపతి గ్రహం యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఈ బాధక ప్లానెట్ వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా బాధక ప్లానెట్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ఇటువంటి విషయాల్ని డిస్కస్ చేద్దాము. ప్రతి లగ్నానికి కూడా ఒక బాధక గ్రహం అనేది ఉంటుంది. మూవబుల్ సైన్స్కి అంటే చరరాశులకి 11th హౌస్ అనేది బాధక స్థానము, స్థిర రాశులకి 9th హౌస్ అనేది బాధక స్థానము, అలాగే కామన్ సైన్స్ అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనం వీటికి 7th హౌస్ అనేది బాధక స్థానం. చరరాశి ఎప్పుడైతే లగ్నం అవుతుందో, చరరాశిలో ఎప్పుడైతే లగ్నం ఉంటుందో, లేదా స్థిర రాశిలో ఎప్పుడైతే లగ్నం ఉంటుందో, ఒక దిస్వభావ రాశి అంటే కామన్ సైన్స్లో లగ్నం ఉంటుందో, ఆ బాధకాధిపతి యొక్క దశ నడుస్తున్న దాని యొక్క ప్రభావము ఆ జాతకుడు యొక్క రిజల్ట్స్ మీద, జాతకుడికి ఇచ్చే రిజల్ట్స్ మీద ఉంటుంది. ఉదాహరణకి మేషలగ్నం విషయానికి వచ్చినట్టయితే 11th హౌస్ అనేటువంటి కుంభం యొక్క అధిపతి శని కాబట్టి శని బాధగా ప్లానెట్ అవుతాడు. అదేవిధంగా వృషభ లగ్నానికి వచ్చినట్టయితే శని, వృషభ లగ్నము ఫిక్స్డ్ సైన్ అయింది కాబట్టి, అంటే స్థిర రాశి అయింది కాబట్టి వృషభ లగ్న జాతకులకి 10th హౌస్ అయినటువంటి ఈ మకరం బాధక స్థానం అవుతుంది. దాని అధిపతి శని బాధక అధిపతి అవుతాడు, అంటే బాధక గ్రహం శని అవుతాడు. అలాగే మిథునం విషయానికి వచ్చినట్టయితే గురువు 7th లార్డ్గా బాధక గ్రహం అవుతాడు. అయితే బాధక గ్రహం ఎప్పుడైతే ఆ దశ అనేది రన్ అవుతూ ఉంటుందో, బాధక గ్రహం యొక్క దశ, అటువంటి సమయంలో ఆ గ్రహం యోగంలో ఉన్నా కానీ కొన్ని ఇబ్బందుల్ని, అడ్డంకుల్ని, సఫరింగ్ని, హ్యూమిలియేషన్ అంటే అవమానాల్ని, ఇటువంటి కొంత సంఘటనల్ని కలుగజేస్తుంది. అయితే ఏ గ్రహము బాధక ప్లానెట్ అయింది అనే దాన్ని బట్టి కూడా ఆ గ్రహం యొక్క స్వభావం అనుసరించి ఆ రిజల్ట్స్లో ఆ ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి బాధకాధిపతికి యోగకారకత్వం కూడా వస్తూ ఉంటుంది. ఉదాహరణకి సింహలగ్నానికి కనుక చూసుకున్నట్టయితే సింహలగ్నానికి కుజుడు యోగకారకుడు, 4th and 9th లార్డ్గా కుజుడు యోగకారకుడు. ఇటువంటి యోగకారకుడైన కుజుడు బాధకాధిపతి కూడా అవుతాడు. ఇటువంటి సందర్భంలో కుజుడు ఒక యోగంలో ఉన్న మంచి రిజల్ట్స్ ఇస్తున్నా కానీ ఆ ఇచ్చే రిజల్ట్స్లో కొంత సఫరింగ్ అనేది ఉంటుంది. కొంత బాధ, కష్టము, అవమానము, ఉగ్రత్వము, అటువంటి కుజుడు యొక్క మహాదశ నడుస్తున్నా లేదా అంతర్దశ నడుస్తున్నా కానీ కొంతవరకు ఘర్షణ వైఖరి, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా చోటు చూసుకుంటూ ఉంటాయి ఆ రిజల్ట్స్లో. కాబట్టి ఎంత యోగించినా కానీ గ్రహం బాధకాధిపత్యం కనుక తీసుకున్నట్టయితే ఎంతో కొంత ఇబ్బందికి గురి చేస్తుంది ఆ జాతకుణ్ణి, ఆ గ్రహం యొక్క దశ లేక అంతర్దశ నడుస్తున్నటువంటి సమయంలో. కాబట్టి బాధకాధిపతి ఎప్పుడూ కూడా ఇచ్చేటువంటి రిజల్ట్స్లో కొంతవరకు సఫరింగ్ని, కష్టాలని, బాధల్ని, అవమానాల్ని, ఒడిదుడుకుల్ని, ఊహించని కొన్ని సంఘటనల్ని, ఇటువంటివన్నీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బాధకాధిపతి ఒకవేళ ఉచ్చలో కనుక ఉన్నట్టయితే అటువంటి సందర్భంలో కూడా ఇచ్చేటువంటి ఈ నెగిటివ్ రిజల్ట్స్లో కొంత స్ట్రెంత్ అనేది పెరుగుతుంది కాబట్టి మరికొంత ఎక్కువగా ఇబ్బందులు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బాధకాధిపతి రెట్రోగ్రేడ్ కనుక అయినట్టయితే, ఉదాహరణకి శని బాధకాధిపతి, శని రెట్రోగ్రేడ్ అయి కనుక ఉన్నట్టయితే అటువంటి సందర్భంలో కూడా కొంత ఇచ్చేటువంటి రిజల్ట్స్లో చాలా అస్థిమితము, అలాగే ఒక పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడము, లో కాన్ఫిడెన్సు, ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బాధకాధిపతి ఎప్పుడైతే అస్తంగత్వం చెందుతాడో, అంటే రవికి చాలా క్లోజ్గా ఉండి బాధకాధిపతి బాధక గ్రహం అస్తంగత్వాన్ని చెందుతాడో అప్పుడు కూడా ఇచ్చేటువంటి రిజల్ట్స్లో కొంత నెగిటివిటీ అనేది ఉంటుంది. కాబట్టి బాధకాధిపతి అనేటువంటి ఒక పోస్ట్ని ఒక గ్రహం తీసుకున్న తర్వాత అది రెట్రోగ్రేడ్ అయినా లేదా ఎగ్జాల్ట్ అయినా, అంటే ఉచ్చలో ఉన్న, అస్తంగత్వం చెందిన మరికొంత ఎక్కువగా బాధలను ఇచ్చేటువంటి, కష్టాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ నీచలో కనుక ఉన్నట్టయితే అప్పుడు కూడా బాధకాధిపతి చాలా మటుకు నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ఒక స్లో డౌన్ అవ్వడము, ఒకవేళ యోగంలో ఉన్నా కన్నా యోగంలో ఇవ్వాల్సినంత రిజల్ట్స్ ఇవ్వలేకపోవడము, కొంత
అసంతృప్తికి లోనవుతూ ఉండడము, ఇటువంటి వైఖరి అనేది కనబడుతూ ఉంటుంది. అయితే ఒక బాధక గ్రహం కనుక జైమిని పద్ధతిలో జ్ఞాతికారకత్వం కనుక తీసుకున్నట్టయితే అప్పుడు కూడా ఇంకా ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బాధకాధిపతి ఏ ఇంట్లో ఉంటాడో, బాధక గ్రహం ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంటికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ అనేవి కొంతవరకు దెబ్బతింటాయి. ఉదాహరణకి లగ్నంలో కనుక ఉన్నట్టయితే ఏ గ్రహం బాధకాధిపతి లగ్నంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ లగ్నం మీద ఆ గ్రహం యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఉదాహరణకి కుజుడు బాధకాధిపతి బాధక గ్రహం లగ్నంలో కనుక ఉన్నట్టయితే అటువంటి వారికి కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉండడము, ఉగ్ర స్వభావము, చాలా సిన్సియర్గా వెళ్ళాలనుకోవడము, హానెస్టీతో వెళ్ళాలనుకోవడము, ముక్కుసూటిగా వ్యవహరించడము, అటువంటి ప్రవర్తనలో ఇబ్బందులు ఎదురైనప్పుడు కొంత ఘర్షణకు దిగడము, ఇటువంటి వైఖరి అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే శాటర్న్ అంటే శని కనుక బాధకాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే ఇటువంటి వారు ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వస్తే కుదేలైపోవడము, ఆత్మన్యూనతా భావంతో ఎక్కువగా బాధపడుతూ ఉండడము, లో కాన్ఫిడెన్స్ అనేది ఉంటూ ఉండడము, అటువంటి శని కనుక చంద్రుడితో ఉన్నట్టయితే వారికి ఎక్కువగా మానసిక సమస్యలు, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి సమస్యలన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ గ్రహం బాధకాధిపతి అయ్యాడు, ఆ బాధక గ్రహం ఏ హౌస్లో ఉంది అనే దాన్ని బట్టి రిజల్ట్స్ని చెప్పాల్సి ఉంటుంది. అలాగే కామన్ సెన్స్ విషయానికి వచ్చినట్టయితే మిథున లగ్నం కనుక తీసుకున్నట్టయితే గురువు బాధక ప్లానెట్ అవుతాడు. ఇటువంటి గురువు కనుక ఉదాహరణకి 10th హౌస్లో ఉన్నాడు, అది హంసయోగంగా చెప్పబడుతుంది. అంటే పురుష యోగాల్లో గురువు ఇచ్చేటువంటి హంసయోగం అనేది ఈ 10th హౌస్లో ఉన్న గురువు ఇస్తాడు. అయితే మిథున లగ్నానికి ఈ రూల్ అప్లై కాదు, ఎందుకంటే మిథున లగ్నానికి గురువు బాధకుడు కాబట్టి ఇటువంటి సందర్భంలో గురువు 10th హౌస్లో ఉన్నప్పుడు కొంతవరకు కెరియర్లో డిస్టర్బెన్సెస్, ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్, అనుకున్నంత చదవకపోవడము, ఇటువంటి సమస్యలతో అటువంటి జాతకుడు బాధపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా గురు మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే అటువంటి సమయంలో ఇలాగ కొన్ని ఎక్సెప్షన్స్ను కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే బాధక గ్రహము యోగకారక గ్రహం కూడా అవుతుందో అప్పుడు కూడా ఇవ్వాల్సినంత రిజల్ట్స్ని ఆ గ్రహం ఇవ్వలేకపోతుంది, ఎందుకంటే అక్కడ బాధకాధిపత్యం అనేది గ్రహానికి వచ్చింది. అయితే బాధక గ్రహము యొక్క నేచరు ఇచ్చే రిజల్ట్స్ని ఎప్పుడు స్టాప్ చేయదు. అయితే ఆ రిజల్ట్స్లో కొంత అప్స్ అండ్ డౌన్స్ని, కష్టాలని, ఘర్షణ వైఖరిని, ఇటువంటి వాటిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అలాగే చంద్రుడు కనుక బాధకాధిపత్యం తీసుకుని ఇంపాక్ట్ చేస్తూ ఉంటే లగ్నంలో అటువంటి వారికి సాధారణంగా మనసు చాలా చంచలంగా ఉండడము, ఇప్పుడు స్థిరమైనటువంటి ఒక ఆలోచన చేయలేకపోవడము, ఇప్పుడు కూడా ఆలోచనలు మారుతూ ఉండడము, ఏదన్నా సమస్య వస్తే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ని ఆశించడము, ఎప్పుడు తనకి వెన్నుదన్నుగా ఒక వ్యక్తి ఉండాలి అని కోరుకోవడము, ఇటువంటి చాలా లో కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎప్పుడు తనకి ఒకరు పక్క నుండి తను నడిపించాలి అనేటువంటి ఒక మానసికంగా ఒక స్వభావం ఉండడము, ఇటువంటి లక్షణాలు ఇస్తాడు చంద్రుడు. రవి కనుక బాధకుడయ్యి లగ్నంలో కనుక ఉన్నట్టయితే ఇటువంటి రవి తన యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల చాలా కష్టాలను ఎదుర్కోవడము, సమస్యల్ని సృష్టించుకోవడం, తనకు తానే వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, జాబ్లో, ఇటువంటి వాటిలో తన యొక్క వైఖరి ద్వారా ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోవడము, ఈగో ప్రాబ్లమ్స్తో ఎక్కువగా సమస్యను కొని తెచ్చుకోవడము, ఈ విధంగా ఉంటుంది. బుధుడు వైఖరికి వచ్చినట్టయితే ఫినాన్షియల్గా కొంత అప్స్ అండ్ డౌన్స్, అదే లగ్నంలో కనుక ఉన్నట్టయితే కొంత మానసికంగా సమస్యలతో బాధపడుతూ ఉండడము, స్థిరమైన ఆలోచనలు చేయలేకపోవడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. గురువు కనుక బాధకాధిపత్యం తీసుకున్నట్టయితే వారు చేసే ఆలోచనలో ఎప్పుడూ కూడా తృప్తి అనేది లేకుండా, ఇప్పుడు కూడా ఒక పని చేసి, ఉదాహరణకి వారికి నాలెడ్జ్ గెయినింగ్ అంటే చదవడము, నాలెడ్జ్ సంపాదించడము చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా ఒక విషయం మీద కొంతసేపు పరిశోధన చేసి అక్కడితో సాటిస్ఫై అయ్యాక ఇంకో విషయానికి వెళ్ళడం, ఇది ఎప్పుడూ కూడా నిరంతరము వారు నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. శుక్రుడు కనుక బాధకాధిపతి ఉదాహరణకు లగ్నంలో కనుక ఉన్నట్టయితే అటువంటి వారికి జీవితంలో చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి, అందరూ తనని గుర్తించాలి, ఒక సెలబ్రిటీగా ఉండాలి అనేటువంటి ఉదాహరణ, దానివల్ల ఎక్కువగా సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉండడము, మానసికంగా నలిగిపోతూ ఉండడము, ఇటువంటి ధోరణి అనేది కనపడుతుంది. 2nd హౌస్లో బాధకాధిపతి కనుక ఉన్నట్టయితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అదే 3rd హౌస్లో కనుక ఉన్నట్టయితే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ ఒడిదుడుకులు,
అలాగే సోదరులతో సత్సంబంధాలు లేకపోవడము, ఇటువంటి ధోరణిని అబ్జర్వ్ చేయొచ్చు. 4th హౌస్లో కనుక బాధకాధిపతి ఉన్నట్టయితే ఎడ్యుకేషన్లో బ్రేక్స్, అటువంటి బాధకాధిపతి గ్రహం యొక్క దశ కనుక నడుస్తున్నట్టయితే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వస్తూ ఉండడము, ఇంటికి ఎప్పుడు దూరంగా ఉండాల్సి రావడము, ఎమోషనల్గా పేరెంట్స్ని మిస్ అవుతూ ఉండడము, ఇటువంటి కొంత ధోరణి అనేది ఉంటుంది. 5th హౌస్లో కనుక బాధకాధిపతి ఉన్నట్టయితే పిల్లల నుండి ఎక్కువగా మానసికంగా సమస్యలు కలుగుతూ ఉండడము, పిల్లల యొక్క అభివృద్ధికి చాలా టెన్షన్గా మారడము, అదేవిధంగా స్పెక్యులేషన్ వంటి వాటిలో ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్, లాసెస్ చూడడము, ఇటువంటి ధోరణిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6th హౌస్లో కనుక బాధకాధిపతి ఉన్నట్టయితే ఎప్పుడు కూడా ప్రత్యర్థుల నుంచి ఏదో ఒక విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉండడము, చేస్తున్న వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కువగా సమస్యలు, ప్రత్యర్థుల నుంచి దాడులు కావచ్చు, వారిని ఎదుర్కోవడంలో ఎక్కువ సమయం వీరికి వేస్ట్ అవుతూ ఉండడము, ఎక్కువ ఎనర్జీ కూడా శత్రువులను ఎదుర్కోవడం అనే దాని మీద ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. ఇక 6th హౌస్ తర్వాత 7th హౌస్లో కనుక బాధకాధిపతులు అంటున్నట్టయితే మ్యారిటల్ రిలేషన్ చాలా ఎఫెక్ట్ అవ్వడము, ఘర్షణ వైఖరి ఎక్కువగా ఉండడము మ్యారిటల్ రిలేషన్స్లో. ఉదాహరణకి కుజుడు కనుక బాధకుడై 7th హౌస్లో ఉన్నట్టయితే మ్యారీడ్ లైఫ్లో ఎక్కువగా ఘర్షణ వాతావరణము, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చోటు చేసుకుంటూ ఉండడము, ఇటువంటి ధోరణిని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక 8th హౌస్లో కనుక బాధగా ప్లానెట్ ఉన్నట్టయితే లాంగ్ రన్నింగ్ డిసీజెస్తో, దీర్ఘవ్యాధులతో బాధపడుతూ ఉండడము, పిత్రార్జితం తనకి రావడానికి ఎంతో కష్టపడాల్సి రావడము, కోర్టు చుట్టూ తిరగాల్సి రావడము, ఇటువంటి పరిస్థితుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ జాతకుడు. ఇక 9th హౌస్లో కనుక బాధకాధిపతి ఉన్నట్టయితే వారు ఎంత బిజినెస్ చేస్తున్నా, ఫారిన్ ల్యాండ్స్లో ఉన్నా, అటువంటి గ్రహం యొక్క దశ కనుక నడిచినట్టయితే వారికి ఆ చేసే బిజినెస్లో చాలా అప్స్ అండ్ డౌన్స్, లాసెస్, తర్వాత చాలా కష్టపడి మళ్ళీ ఆ బిజినెస్ని ఒక స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నాలు చేయడము, ఇటువంటి ఒక ధోరణిని మనం చూడాల్సి ఉంటుంది. ఇక 10th హౌస్లో కనుక బాధకాధిపతి ఉన్నట్టయితే చేస్తున్న కెరియర్లో చాలా ఛాలెంజెస్ ఎప్పుడు ఫేస్ చేస్తూ ఉండడము, ఎప్పుడు కూడా తనకి అనుకూలంగా లేని వ్యక్తుల మధ్యలో పనిచేస్తూ తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రవాహానికి ఎదురు ఇది తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళడము, ఇటువంటి చాలా ఛాలెంజింగ్ పీరియడ్ని ఆ జాతకుడు అనుభవిస్తాడు. ఇక 11th హౌస్లో కనుక బాధకాధిపతి ఉన్నట్టయితే ఫ్రెండ్స్ వల్ల చాలా మానసిక తాపము, అలాగే వారి చేతిలో మోసపోవడము, వారి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కోవడము, వారి యొక్క ప్రవర్తన వల్ల ఇటువంటి సంఘటనలు మనం ఎదురు చూడవచ్చు. ఇక 12th హౌస్లో కనుక బాధకాధిపతి ఉన్నట్టయితే ముఖ్యంగా వారు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా సరే అక్కడ కలిసి రాకపోవడము, ఫారిన్ ట్రావెల్స్లో వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడం, అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉండడం, ఇటువంటి ధోరణిని గమనించవచ్చు. కాబట్టి బాధకాధిపతి ఏ హౌస్లో ఉన్నా కానీ దానికి తగినంత పరిశీలన చేసి వీలైనంత రెమెడీస్ చేసుకోవడం వల్ల నెగిటివిటీ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బాధకాధిపతి జైమిని పద్ధతి ప్రకారం కూడా లగ్నారూఢంలో ఉన్నప్పుడు, అలాగే ధనారూఢంలో అంటే 2nd హౌస్ యొక్క ఆరూఢము, 3rd హౌస్ యొక్క ఆరూఢము, ఏ ఆరూఢంలో ఈ బాధగా ప్లానెట్ ఉంది అనే దాన్ని బట్టి కూడా కొంతవరకు రిజల్ట్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి A4 అంటే 4th హౌస్ యొక్క ఆరూఢం, చతుర్థారూఢంలో కనుక బాధకాధిపతి ఉన్నట్టయితే వారికి ఎడ్యుకేషన్ సరిగ్గా సాగకపోవడము, పెద్దగా ఎడ్యుకేషన్లో రైజ్ అనేది లేకపోవడము, బ్రేక్స్ రావడము, ఇటువంటి ధోరణి గమనించవచ్చు. కాబట్టి జైమిని పద్ధతిలో కూడా ఈ బాధకాధిపతి ఏ ప్లానెట్ అసోసియేట్ అయ్యి ఉన్నాడు అనేది చూడడం చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఉదాహరణకి ఒక లగ్నానికి 2వ ఇంట్లో కావచ్చు, 7వ ఇంట్లో అప్పుడు మారక స్థానాల్లో కనుక షష్టారూఢము, అష్టమారూఢము ఉండి, అంటే A6 A8 అంటాము, అంటే 6th హౌస్ యొక్క ఆరూఢము, 8th హౌస్ యొక్క ఆరూఢము 2వ ఇంట్లో కానీ 7వ ఇంట్లో కానీ ఇటువంటి మారక స్థానాల్లో ఉండి అందులో కుజుడు 6th లార్డ్, 8th లార్డ్ ఇటువంటి వారిలో ఉన్నట్టయితే, ముఖ్యంగా కుజుడు బాధకాధిపతి అటువంటి ఇంట్లో ఉన్న 2nd హౌస్లో ఉన్న 7th హౌస్లో ఉన్న వారికి తీవ్రమైన యాక్సిడెంట్ జరగడము, తర్వాత ప్రాణానికి అపాయం కలగడము, ఇటువంటి ఎన్నో విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బాధకాధిపతి అనే గ్రహం యొక్క స్థితి, అలాగే ఏ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు అనేది కొంత డీప్గా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి తగినంత రెమెడీస్ చేసుకోవడం అనేది ఆ గ్రహం యొక్క దశ కనుక నడుస్తున్నట్టయితే ఆ జాతకుడికి వీలైనంత వరకు నెగిటివిటీ తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.